హలో గైస్, రవితేజ లేటెస్ట్ గానే మిస్టర్ బచ్చన్ అంటూ హరీష్ శంకర్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత జాతిరత్నాల మూవీ ఫేమ్ అనుదీప్ తో కలిసి ఒక మూవీ చేయబోతున్నాడంట. అండ్ ఈ మూవీలో డబుల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒక రోల్ లో దొంగగాను ఇంకో రోల్ లో పోలీస్ గాను చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇలానే 2 రోల్స్ లో చేసిన విక్రమార్కుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే కిక్ మూవీలో ఒక చిన్న పోలీస్ రోల్ కూడా వేశాడు, అటు దొంగ గాను ఇటు పోలీస్ గాను. ఇప్పుడు అనుదీప్ మూవీలో 2 గెటప్స్ అంటే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉంటాయి. అండ్ అనుదీప్ అయితే ఈ మూవీని ఫుల్లీ కామెడీ ఎంటర్టైన్ గా తీస్తున్నాడు. అండ్ అనుదీప్ గురించి మన అందరికి తెలిసిందే, తన మూవీలో స్టోరీ లేకపోయినా కానీ కామెడీ మాత్రం అదిరిపోయిద్దని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అంటే రవితేజ టైమింగ్ కి అనుదీప్ రైటింగ్ కి అయితే అదిరిపోయిద్దని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ గురించి అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు రిలీజ్ అయిద్దాని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఏం చేంజర్. ఈ మూవీ అనేది చాలా రోజుల నుంచి షూటింగ్ అయితే జరుపుకుంటుంది. ఈ మూవీ చాలా డిలేడ్ కావడంతో రామ్ చరణ్ అనేది తన రెమ్యునరేషన్ పెంచేశాడంట. ఇప్పుడు దాకా తీసుకున్న అన్ని సినిమాల్లో కంటే ఈ మూవీకి రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ మొత్తంగా కలిపి 120 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ చాలా రోజులు డిలే కావడంతో తన డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వడంతో ఈ రెమ్యునరేషన్ అనేది ఛార్జ్ చేశాడంట రామ్ చరణ్. అండ్ ఈ మూవీ అయితే ఈ ఇయర్ లో రిలీజ్ కాబోతుంది. మూవీ టీమ్ అయితే ఇంకా అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేయలేదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.